సమయమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన విధానాలు మనందరము అప్డేట్ అవ్వాలి. అనగా క్రొత్త విషయాలు దేవుని కొరకు నేర్చుకొని క్రొత్త విధానంలో మనం ఉజ్జీవముగా దేవుని కొరకు అడుగులు ముందుకు వేయాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు, మనందరినీ కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనం దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం? దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రణాళికలో మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సర్వ సృష్టి అంతటినీ కూడా ప్రభువు ప్రేమించి మన కొరకు నిర్మించాడు. ఆయన ప్రణాళికలో ఆశీర్వదించాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు చక్కగా అనుభవించి మీరు వృద్ధి చెందండి. వృద్ధి చెంది మీరు ఫలించండి. పరలోక మహిమ భూలోకంలోనే సర్వ మానవాళి ఎదుట సాక్షార్థమైన క్రియలు కలిగి జీవించండి అని ప్రభువారు ఆది కాలంలోనే మన పితరుల ద్వారా ఒక ప్రత్యేకమైన మహిమ ప్రణాళిక ఏర్పాటు చేయాలని ఆయన కలిగి ఉన్నాడు. ఆ విధానాన్ని ఏర్పాటు చేశాడు. కానీ పడద్రోయబడిన అపవాది, అగాధములో ఉన్న అపవాది సమయము కొరకు ఎదురు చూస్తూ దేవుడు తన ప్రణాళికలో సృష్టించిన మనుషుల ద్వారా ప్రభువుని మోసపరచాలని, ప్రభువుని అవమానపరచాలని ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే ప్రియులారా, దాని విధానాన్ని ప్రభు బిడ్డల పట్ల అప్లై చేయగలిగింది, విజయాన్ని సాధించగలిగింది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు కదా. మీరు జ్ఞానవంతులు కాబట్టి మీకు వివేచన, మీకు జ్ఞానమును నేను మీకు అనుగ్రహించున్నాను కాబట్టి మీరు నా మాటలు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మాటలు అర్థం చేసుకున్నవారు, దేవుని మాటలు అర్థము చేసుకొని వారు. ఒకప్పుడు దేవుని మాటలు అపవాది అర్థం చేసుకోలేకపోయింది. దేవుని ఆలోచన విధానాలను అపవాది అర్థం చేసుకోలేకపోయింది. ఏమండి, దేవుని గద్దింపుకు అది అగాధములో త్రోయబడింది. అలాగే దేవుడు మరి ఒక తరాన్ని తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకోవాలి. మరి దేవుని యొక్క నామము గణపరచబడాలని ఆశించాడు. మరి మట్టి ద్వారా దేవుడు మనిషిని పుట్టించి తనకు తోడునిచ్చి మీరిరువురు కూడా చక్కగా జీవించండి, అనుభవించండి, సంతోషించండి, నాకు కృతజ్ఞత కలిగి జీవించండి అని ప్రభు ఎంతగానో తండ్రి అయిన దేవాతి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రోత్సహిస్తూ వచ్చినప్పుడు ప్రియులారా, ఆ ప్రోత్సాహాన్ని ఆది పితరులు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఎలా పోగొట్టుకున్నారు ప్రియులారా? ఆ కృపను ఎలా పోగొట్టుకున్నారు? అప్పుడు వారిద్దరి బదులు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావని, అందుకతడు నేను నీ తోటలో స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉంటుంది కనుక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తన యొక్క దిగంబరు తనము ఏం చేసిందండి? దేవునికి దూరము చేసింది. ప్రియులారా, అతను నేను తప్పు చేశాను అని తెలుసుకునేసరికి అతను దేవుని దృష్టికి ఎలా మారిపోయాడంటే పాపిగా మారిపోయాడు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? దేవుని బిడ్డలంగా మన నేత్రాలు ఎప్పుడు తెరవబడాలి? ఒకప్పుడు మనం దేవునికి వ్యతిరేకులం, ఇప్పుడు మనం దేవుని ఎదుకు వచ్చాం. మన నేత్రాలు తెరవబడాలి. దేవునిలో మన బ్రతుకు దినములన్నీ కూడా సాగిపోయే విధానము కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే
దేవుని యొక్క పరిపూర్ణమైన సహాయము, దేవుని సహకారాలు, దేవునితో కలిసి ఉండే అనుభవాలు ఎంతో గొప్పగా దేవుని ప్రణాళికలో వారిని నిలబెట్టాయి. ఎవరిని? ఆదామును అవ్వను నిలబెట్టాయి. ఎప్పుడైతే అపవాది మాట విని దేవుడు వద్దన్న పని చేశారో అక్కడ వారు భయంకరమైనటువంటి శాపానికి గురైనట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే ఈ అంశం ద్వారా దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము దేవుని మాటకు లోబడి ఇతరుల మాట వినకుండా దేవుని మాట వింటూ జీవిస్తే మనలను గద్దించే మాట మన కొరకే అని భావిస్తాం, మనలను దీవించే మాట కూడా మన కొరకే అని భావిస్తాం. సరి అయిన విధానంలో దేవుని మహిమ కొరకు మనం నిలబడలేదనుకోండి, అప్పుడు మనం గద్దింపును స్వీకరించలేము, మనము కప్పుపుచ్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటాం, బలహీనతలను ఎత్తి చూపించే విధానము అంగీకరించము, మన బలహీనతలు కప్పివేయబడి మన పొగడతలను మనము ఇంకా గొప్పగా చేసుకోవాలనే ప్రయత్నము చేస్తూ ఉంటాం. మీరు గమనించండి, పసిబిడ్డలు ఒక సంవత్సరంన్నర బిడ్డలు అనుకోండి, వారు బన్నీ కానీ డ్రాయర్ కానీ లేకుండా తప్పడడుగులతో నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి ఏమంటారు? ఇదేంటి పిల్లోడికి లేకపోతే అమ్మాయికి బన్నీ వేయలేదు, ఆ డ్రాయర్ వేయలేదు అని అంటారా? అనరు. ఎందుకంటే వాళ్ళు చిన్న బిడ్డలు కాబట్టి వాళ్ళ పట్ల ఆప్యాయతను చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈరోజు పుట్టిన బిడ్డకే తగిలిస్తున్నారు అనుకోండి వస్త్రాలు, కానీ చెప్తున్నాను, వాళ్ళని చూసినప్పుడు ప్రేమే, చిన్న బిడ్డలనే ఆప్యాయత కలుగుతుంది. కానీ పెద్దవారు అయ్యండి సిగ్గుశరం లేకుండా ఈ విధంగా ఉన్నారేంటి అనే ఆలోచన ఎవరైనా కలిగి ఉంటారా? పెద్దవారైనా కొంతమంది వస్త్రాలు లేకుండా ఉంటారు. వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు కాలంలో ఎవరంటే మైండ్ పోయినోళ్ళు. కానీ మైండ్ మంచిగానే ఉంది, పెద్దవారుగా ఉన్నారు, కానీ వస్త్రాలు లేకుండా ఉంటారా? అలా ఉండగలుగుతారా? ఉండలేరు కదా. కానీ ఈరోజు వస్త్రాలు వేసుకుంటే వారు క్రమంగా ఉన్నవారని, వస్త్రాలు వేసుకోకపోతే, వినండి, వస్త్రాలు వేసుకోకపోతే వారు క్రమం లేని వారు అని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అలా మనం ఉండలేము. ఎందుకంటే మనము దేవునితో సంబంధంగా ఉన్నప్పుడు దేవునికి మనకే ఉన్న అనుబంధం ఏం చేస్తంటే, ఈ లోకంలో నువ్వేం ధరించావు, నువ్వు ఈ లోకంలో ఏం ధరించలేదు అనే ఆలోచన అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ ఏ భేదము ఉండదన్నమాట. అక్కడ దేవునితో సమానత్వం కలిగి ఉంటాం కాబట్టి నీకు వస్త్రాలు ఉన్నాయా లేవా అనే తలంపు ఉండదన్నమాట. కానీ ఎప్పుడైతే అపవాది మాట వినటం ద్వారా వద్దు అన్న పండు తిన్నదో, ఎప్పుడైతే అవ్వ మాట విని ఆదాము కూడా తిన్నారో, అప్పుడు వాళ్ళిద్దరిలోకి ఏమొచ్చింది? ఇది మంచి, ఇది చెడు అనే విధానము ప్రవేశించింది. అంటే వస్త్రాలు లేవు కాబట్టి, అయ్యో మనం వస్త్రాలు లేని వారిగా ఉన్నామే అని చెప్పి ఏం చేశారు? గబగబా ఆకులు తుంచుకొని ఆకులు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి అంతకుముందు ప్రతిరోజు దేవుడు వారి మధ్యకు వచ్చారు కదా, మరి అప్పుడు ఏ ఆకులు కట్టుకున్నారు? అంటే అప్పుడు వారి మనసు ఎలా ఉంది? పవిత్రంగా ఉంది. ఎప్పుడైతే అపవాది మాట విని దేవుడు వద్దన్న పని చేశారో వారి మనసు ఏమైపోయింది? చెడిపోయింది. దేవుడు వారి మధ్యకు వచ్చినప్పటికీ కూడా అంతకుముందున్న ఆప్యాయత ఇప్పుడు వారిలో లేదు. ఎందుకంటే వారు ఏమైపోయారు? చెడిపోయారు. అపవాది సంబంధమైన తలంపుల్లోనికి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా దేవునితో మనం నమ్మకస్తులంగా ఉన్నప్పుడు, దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కొరకు పలికే ప్రతి మాట అది మనకు ఆశీర్వాదకరంగా ఎంచుకుంటాం. అది కఠినమైన మాట అయినప్పటికీ, ప్రేమ కలిగిన మాట అయినప్పటికీ కూడా దానిని మనం ఎలా ఎంచుకుంటాం? అది మనకు ఆశీర్వాదకరంగా ఎంచుకుంటాం. మనము రెండు తలంపుల మధ్య ఉన్నామనుకోండి, మనకు ఆశీర్వాదకరమైన మాట కూడా మనకు ఎలా ఉంటుంది? తప్పు మాటగా, బాధకరమైన మాటగా, బలహీనమైన మాటగా ఈ లోకంలో ఎంచుకునేవారు లేరంటారా? చాలామంది ఉన్నారు.
దానిని మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీరు ఒకసారి గ్రహించవలసిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. తెరవబడ్డాయి నేత్రాలు. ఎప్పుడు తెరవబడ్డాయి? పాపులుగా ఉన్నప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత వారి జీవితంలో వారు సాధించింది ఏంటి చెప్పండి? దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఏదైనా తోటలో ఒక గొప్ప అధికారం, దేవునితో ఒక గొప్ప అనుబంధం, ఈ లోక సంబంధమైన ఏ సమస్య చీకు చింతలు లేని జీవితం. ఓకే, ఎప్పుడైతే సాతాను మాట విన్నారో వాళ్ళు సంపాదించుకుంది ఏంటండి? శాపాన్ని సంపాదించుకున్నారు. ఉన్నతమైన ఏదైనా తోటలో జీవించే భాగ్యాన్ని కోల్పోయారు. తర్వాత ఎంత కష్టపడినా వాళ్ళ జీవితానికి తృప్తి లేని జీవితం, బ్రతికి దినములన్నీ కూడా వాళ్ళు అనుభవించే విధానంలోనికి వెళ్ళిపోయారు. అంటే తృప్తి లేని జీవితం. ఈరోజు భూలోకములో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏముండదండి? తృప్తి ఉండదు. గమనించండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వివాహం కాలేదనుకోండి, వివాహం అయిన వాళ్ళని చూసి ఏమంటారు? వాళ్ళకే నయం, వాళ్ళ పిల్లలకి వివాహాలైనవి, వాళ్ళందరికీ వివాహాలైనవి అని సంతోషపడుతూ ఉంటారు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. తర్వాత వివాహం అయ్యింది కానీ పిల్లలు లేరు. ఎదుటి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి వివాహం అయింది కానీ వీళ్ళ మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? వాళ్ళకి చూడు చక్కగా పిల్లలు చాలా చక్కగా ఉన్నారు అంటూ ఉంటుంటారు. ఓకే, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వినండి, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చూడు ఎంత క్రమంగా ఉన్నారు, ఆ పిల్లలు చూడు ఎంత మంచిగా చదువుకుంటున్నారు, ఆ పిల్లలు చూడు ఎంత చక్కగా దైవగ్రంథం పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అంటే గమనించండి, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ వీళ్ళ మనసు ఎవరమైనా ఉంటుందండి? పిల్లలు ఉన్నారు కానీ ఎదుటి వారి యొక్క పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారనే తృప్తి ఉండదు. ఎలాంటి ఆలోచన ఉంటుంది? వాళ్ళు చూడు, వాళ్ళ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు చూడు ఏం చేస్తున్నారు. గమనించండి. అంటే అందుకే మనకు ఉన్నదాని యొక్క విలువ మనకు అర్థం కావాలంటే ఏం చేస్తున్నావురా? మనకు ఉన్నదాని యొక్క సత్తంపల్లిలో బస్సు కోసం ఒక గంట నిలబడి, జనాలు ఫుల్లుగా ఉండి నిలబడటానికి కూడా చోటు లేక ఎంతో ఇబ్బందితో వేదనతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ డొక్కు బండి అప్పుడు ఎలా కనపడుతుంది? బస్సు దిగటంతోనే అమ్మో ఈ బండి చాలా విలువైంది అని మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు క్రొత్త బళ్ళు మీద వస్తున్నప్పటికీ కూడా మన మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? చెప్పాలి, మన మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? మన బండి మీదే ఉంటుంది. ఎందుకంటే ఈ బండే కనుక లేకపోతే మనం బస్సు రావటానికి ఆలస్యమైనప్పుడు పడిన ఇబ్బంది, బస్సు ఎక్కిన తర్వాత మనం అనుభవిస్తున్న ఇబ్బంది ఎంత బాధగా ఉందో ఆ బాధ అర్థమైనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బండి పాత బండి అయినా ఆ బండి విలువ మనకెంతో అర్థమవుతుంది. అంటే మన దగ్గర ఉన్నది మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఒక అడుగు వెనక్కి వెళ్తే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి అనుభవించి వస్తే అప్పుడు మనకేమనిపిస్తుంది? అమ్మో మనం ధన్యులు, మనకున్న బిడ్డలు ధన్యులు, మనకున్న ఆరోగ్యం ధన్యకరమైనది, మనకున్న జీవితం విలువైంది. ఎవరినో చూసుకొని దేనినో చూసుకొని మనల్ని మనం బలహీనపరుచుకొని మనల్ని మనం వ్యర్థులుగా భావించుకోవటం దేవుని చిత్తమో కాదు. దేవునికి మహిమార్థంగా బ్రతకటమే దేవుని చిత్తం. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకటమే దేవుని చిత్తం. దేవుని మహిమ కొరకు మన కళ్ళు తెరవబడ్డాయి. దేవుని మహిమ కొరకు తెరవబడిన కళ్ళు, మన మనోనేత్రాలు మోయబడకుండా మన జీవితకాలం అంతా దేవునికి మహిమార్థంగా జీవించాలనే తలంపు కలిగి ఉండటమే దేవుని చిత్తము, దేవుని యొక్క నడిపింపు అనే వాస్తవాన్ని ఈరోజు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు ప్రియులారా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించవలసిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఏమండి, దేవుడు తన మహిమ కొరకు వారి నేత్రాలు తెరిస్తే కానీ వాళ్ళ నేత్రాలను దేని కొరకు మూయించుకున్నారు?
వాళ్ళ ఆశను నెరవేర్చుకోవటానికి వాళ్ళ నేత్రాలను మూయించుకున్నారు. ఆశ ఏం చేసింది? ప్రభువును చూసే భాగ్యాన్ని కోల్పోయే విధంగా చేసింది. ఆశ ఏమి చేసింది? దేవుని మాట అబద్ధం, అపవాది మాట నిజం అన్నట్లుగా చేసింది. ఏంటది? ఆశ. అందుకే ప్రియులారా, మనకు ఆశ ఉండాలి. ఆ ఆశ దేవుని చిత్తమై ఉండాలి. ఆ ఆశ దేవుని చిత్తమై ఉండాలి. ఆ ఆశను మనం ఎలాగైతే కోరుకుంటున్నామో ఆ ఆశలు, ఆ ఆలోచనలు దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించిన బిడ్డలు కూడా అలాగే నిలబడాలని మనం కోరుకోవటంలో తప్పు లేదని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ మధ్యకాలంలో నేను కొన్ని విషయాలు విన్నప్పుడు నవ్వు వస్తాను. ఆ విషయాలు ఏంటంటే, ఒక అతను మా బిడ్డలు ప్రయోజకులు కాలేదు, బాగా చదువుకోలేదు అని దిగులు పడతా ఉన్నాడు. ఎందుకు ఇలా ప్రతిదానికి దిగులు పడుతున్నాడు అని బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే దిద్దుబాటు లేదు, చాలా భయంకరమైన ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నాడు. చూడండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావటంతోనే వాస్తవంగా ఏం చేయాలి? నన్ను నేను దిద్దుబాటు చేసుకోవాలి, దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, లోపాలను సరి చేసుకుని దేవుని మహిమ కొరకు నిలబడాలనే తలంపు రావాలి కదా. వెంటనే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి తెలుసా? మరే ఈ పాస్టర్ గారు కాదు కానీ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకేమన్నా కొంచెం కార్యాలు జరుగుతాయేమో. అంటే నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని దిద్దుబాటు చేసుకోవాలి, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు. కానీ మరి సేవ చేసే సేవకులను వారు ఇలా వీళ్ళు ఇలా అని కించపరుస్తానికి నువ్వు వచ్చావంటే లోపం నీదా సేవకుడిదా? లోపం నీదా సేవకుడిదా? నీకు అర్థం కావాలంటే నీ నేత్రాలు తెరవబడాలి. నీ నేత్రాలు తెరవబడకుండా ఉంటే నీకేమర్థం కాదు. నువ్వు ఎలా ఉన్నా నీ స్థితి నీకేమనిపిస్తే, నేను మంచిగానే ఉన్నాను, మంచిగానే తిరుగుతున్నాను, మంచిగానే జీవిస్తున్నాను అనుకుంటావు. కానీ మరి నీ చీకటి క్రియలన్నింటినీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు కదా. మరి నీ చీకటి క్రియలు నీ దిద్దుబాటు చేసుకోకుండా నా కుమారునికి మేలు జరగలేదు, నా కుటుంబంలో మేలు జరగలేదు, నేను అనుకున్నవి జరగలేదు, నా పంట బాగా బండలేదు, మా కుమారుడికి ఉద్యోగం రాలేదు అని చెప్పి ఏవేమో తలంపులు కలిగి ఎవరినెవరినో ఆశ్రయించి బలమైన ప్రార్థనలు చేయించుకోవాలని తలంపు కలిగి ఉండటం అది దేవుని చిత్తం అంటారా? అది మన ఆలోచన అంటారా? అది దేవుని చిత్తం అంటారా? అది మన ఆలోచన అంటారా? మన ఆలోచనలో మనం ఉంటూ దేవుని చిత్తం అనటం తప్ప కరెక్టా? నేనేమంటానంటే, మనమున్న స్థితిలో దేవునికి మహిమార్థంగా మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకొని ఆ తర్వాత ఎదుటి వాళ్ళ వైపు మనం వేలెత్తి చూపించడానికి ప్రయత్నము చేయవలసిందిగా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకేనా? అలా మనం ఉన్నామా లేదా? అలా ఉండకపోతే మనం ఎదుటి వారిని తొందరపడి అనటానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అలా మనం ఉంటూ మనకంటే ఇంకా గొప్పగా నా సంతానం ఉండాలి, మనకంటే గొప్పగా నా ముందు తరం ఉండాలి అనే భావనతో మనం దిద్దుబాటు చేసుకొని వారిని దిద్దుబాటు చేసి దేవుని సన్నిధిలో మోకరించటం మనం నేర్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆ ప్రణాళికలు మనల్ని బహుగా ఆనందింపజేస్తాయని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, అవ్వ ఆదాము నేత్రాలు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎప్పుడు తెరవబడ్డాయి? మేము పాపం చేశాము అన్న సంగతి తెలిసినాక తెరవబడ్డాయి. మరి ఉపయోగం ఏమైనా ఉందా? గమనించండి, యాకోబు ఆశీర్వాదాలన్నీ దొంగిలించిన తర్వాత ఇస్సాకు వచ్చి నన్ను దీవించంటే, అయ్యా నేను నిన్ను దీవించటానికి నా దగ్గర ఏ దీవెన లేదు. నీ దీవెనలను ఎవరు కొట్టుకెళ్ళారు? యాకోబు కొట్టుకెళ్ళాడు. ఇక్కడ మీరు గమనించండి, దీవెనలన్నీ యాకోబు కొట్టుకెళ్ళటానికి, దీవెనలన్నీ ఏమీ లేకుండా మరి ఇస్సాకు తన కుమారునికి ఇవ్వటానికి ఇక్కడేమైనా మీకు లోపం కనపడుతుందా? సమాధానం కనపడుతుందా? లోపం కనపడుతుందా?
అయ్యో నా కుమారుడా దీవెన ఒక్కడ కూడా లేదు. కుమారుడు అంటున్నాడు, అయ్యో నా తండ్రి అదేంటి ఒక్క దీవెనైనా నాకు కావాలి కదా అని కుమారుడు అంటున్నాడు. అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఇద్దరు కుమారులు ఎవరెవరు? యాకోబు, ఏశావు. ఇద్దరు మరి ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళే. కానీ తల్లికేమో చెప్పండి, తల్లికేమో ఒకడి మీద ప్రేమ ఉంది, కుమారుడికేమో ఒకడి మీద ప్రేమ ఉంది. అంటే నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళు దీవించబడితే చాలు. నువ్వెవరినైతే ప్రేమించట్లేదో వాళ్ళు ఎలా ఉన్నా నీకు ఇబ్బంది లేదనే కదా ఉద్దేశం. అంటే వాళ్ళు దీవించబడటానికి గల కారణం ఎవరో చెప్పండి. వాళ్ళు దీవించబడకుండా ఉండటానికి గల కారణం ఎవరు? అంతే కదా, వాళ్ళ స్వార్థం. ఎందుకంటే తల్లి ఉంది, ఇద్దరికీ సమానంగా కోరుకోవాలి కదా. తండ్రి ఉన్నాడు, ఇద్దరికీ సమానంగా కోరుకోవాలి కదా. కానీ ఒకడికేమో దీవెన లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు, ఒకడికి మాత్రం దీవెన మెండుగా. అందుకే ప్రేమించే కుమారుని దగ్గరకు పిలుచుకొని నాకు మాంసం తెచ్చిపెట్టు, నేను నిండారుగా దీవిస్తాను అన్నాడు. మరి యాకోబు ఏం కావాలి? తల్లి చూడు, యాకోబును వంటశాలలోకి పిలుచుకొని అరే ఆ దీవెన అన్నీ కూడా అన్నకి ఇవ్వాలని నాయన ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు అడింకెళ్ళొద్దు, మన యొక్క గొర్రెల మందలోకి వెళ్ళి ఆ మందలోకి వెళ్ళి ఒక గొర్రెను వధించి మాంసం తీసుకొనిరా, ఇదిగో ఈ బొచ్చుగా ఉన్నటువంటి ఈ వస్త్రాన్ని నీ మీద కప్పుకో, ఎందుకంటే అన్న శరీరం అంతా కూడా ఆ రోమాలతో ఉంటుంది కాబట్టి అని చెప్పి మోసం చేసి వేషాలు మార్చి ఆహారం తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పింది. అక్కడికి తండ్రి నాయనా ఇదిగో ఆహారం తెచ్చాను తిను అంటే ఏంటో స్వరమేమో యాకోబులా ఉంది. నీ దేహం ఎలా ఉందో చూద్దామని దగ్గరికి తీసుకుంటే దేహం ఎలా ఉంది? రోమాలతో ఉంది. ఇదేంటి దేహమేమో ఏసేవులాగానే ఉంది, కానీ స్వరం మాత్రం ఎలా ఉంది? యాకోబులాగా ఉంది. కరెక్టే, ఆయన అన్నమాట కరెక్టే, కానీ ఆయన అన్నమాట నిజముగా రూపించలేకపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఆయన అన్నమాటను నిజంగా రూపించలేకపోయాడు. రూపించాడు, అనుమానంతో రూపించాడు. అనుమానం కాదు ఇది నిజం అని ఎందుకని అతను గట్టిగా మాట్లాడలేకపోయాడంటే అతనిలో కూడా లోపం ఉంది. కాబట్టి అనుమానాన్ని నిజాన్ని అనుమానంగా ఎంచాడు, కానీ ఇది నిజం అని ఎంచలేకపోయాడు. కాబట్టి ఎవరి స్వార్థం వారిని ఏం చేసింది? ఎవరికి ఇవ్వాల్సిన బహుమానాలు వారికి ఇచ్చే విధంగా చేసింది. ఏమండి, దీవెనలన్నీ తన కుమారుడు, తను ప్రేమించిన కుమారుడే అనుకొని ఒక్కడు కూడా దాచుకోకుండా అన్నీ ఇచ్చాడు. నిజంగా తను ప్రేమించిన కుమారుడు వచ్చేసరికి ఒక్క దీవెన కూడా తండ్రి దగ్గర. ఇప్పుడు ఇతనికి సమాధానం ఉందా? నా తండ్రి ఇష్టానుసారంగా నేను అడిమికెళ్ళి ఆటకెళ్ళి మాంసం తెచ్చాను, నాకు ఒక్క దీవెన కూడా లేదా అని చెప్పి కుమారుడు బాధపడుతున్నాడా? ఇప్పుడు ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుని ఏర్పాటులో ఉన్న మనం అందరం కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలో తెలుసా? తృప్తి కలిగిన మనసు, సమానత్వంతో కూడిన మనసు, ప్రేమించే మనసు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని కృప ఎల్లప్పుడూ మనలను విడిచిపోదు. నీకు కష్టం, నీకు సహకరించిన వారు, నీ మాట విన్నవారు, నీకు లోబడిన వారు, నీ దగ్గర తెలివిగా బ్రతికిన వారు ఎవరో ఆలోచించి ఎవరికి ఇవ్వవలసిన బహుమానాలు వారికి నువ్వు ఇవ్వటం, ఏమండి వారి ప్రతిఫలాలు వారికి నీవు ఇవ్వటం, అది దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన బిడ్డవు అనేటువంటి ముద్ర నువ్వు కలిగి ఉంటావని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కష్టానికి తగిన ఫలితం, అలాగే విశ్వాసానికి తగిన ఫలితం, అలాగే చదువుకు తగిన ఫలితం మనము ఆశించామో ఆశించడంలో తప్పలేదు. క్రియలలో మనకు ఏదైతే దొరికిందో దానితో తృప్తి చెందటం అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఈరోజు అలాగున ఈరోజు వ్యవస్థలో దేవుని బిడ్డలు లేరు, లోకంలో ఉన్నవారు లేరు. ఈరోజు ప్రియులరా, ఈ లోకంలో దేనికైనా ఒక ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు ఉన్నారు అనుకో, 175కు 175 వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ శాసం ఎన్నిస్తే అన్ని తీసుకొని తృప్తి చెందుతారా లేకపోతే ఎగురుతారా? ఎగిరితే ఏం చేస్తారు? ఏమైనా చేయగలుగుతారా? ఏమీ చేయలేరు. తృప్తి చెంది
వాళ్ళ స్థానాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవటానికి అవకాశం వచ్చే వరకు ఏం చేస్తారు? జాగ్రత్తగా తృప్తితో జీవిస్తారు. ఆ స్థానాన్ని మించటానికి ఏం చేస్తారంటే ప్రయత్నాలు చేస్తారే తప్ప ఉన్న జీవితాన్ని, దేవుడిచ్చిన స్థితిని పోగొట్టుకోవటానికి ఎవరు ప్రయత్నం చేయరు. అలాగే ప్రియులరా, దేవుని బిడ్డలంగా మనం కూడా ఏం చేయాలో తెలుసా? తృప్తి కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు మనకు వయసులో పెంచాడు. దేవుడు మనకు వివాహస్థితిలోని తీసుకొచ్చాడు. దేవుడు మనకు అన్ని విషయాల్లో ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో దేవుడు అది మనకి ఇస్తూ మనలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి వందనాలు చెల్లించాలి. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటా, ఒక మాట చెప్తా ఉంటా. బల్బ్ తయారు చేసింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బల్బ్ తయారు చేశాడు. ఇతను మంచివాడా అల్లరివాడా? అల్లరివాడే. వీడు అల్లరివాడు అని చెప్పి కనుక తల్లిదండ్రులు, తల్లిగారు అతని మీద కోపగించుకున్నట్లయితే అతన్ని ఏమైనా చేయొచ్చు, అంతే కదా? ఇసిరేయచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఈ లోకంలో నుండి తీసివేయాలంటే సింపుల్, క్షణం పట్టదు. కానీ ఆ స్థితిలో నుండి అతన్ని ప్రయోజకుడిని చేయాలంటే ఒక గొప్ప విలువైన సమయము కేటాయించవలసి ఉంటుంది. కానీ ఆ స్థితి ఏమో ఇక నీ జీవితానికి సాక్ష్యం లేకుండా చేస్తుంది. చెడిపోయిన వారిని బాగు చేసి ఉన్నతంగా వారిని నిలబెట్టామనుకోండి, నీ స్థితి ఏమో మనం చనిపోయినా మన సాక్ష్యం ఒక అంబేద్కర్ లాగా అంతే కదా? ఎలా ఉంటుంది? సాక్ష్యం నిలిచి ఉంటుంది. అంబేద్కర్ చనిపోయాడు అంటే ఉదాహరణకు చెప్తాను వీళ్ళందరినీ. అంబేద్కర్ చనిపోయాడు, కానీ ఆయన సజీవంగా అతను చేసిన క్రియల రూపంగా బ్రతికే ఉన్నాడా లేదా? క్రియల రూపంగా బ్రతికే ఉన్నాడు. ఇది భౌతిక సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశాడు? భూలోకంలో నిన్ను దీవించడానికి ఎల్లప్పుడూ ఆయన ఇష్టంగా ఉన్నాడు. పరలోకములో ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు సమర్పించుకున్న ప్రియులారా, మన అనుభవాలు, మన విధానాలు, మనం తెరవబడిన వారంగా ఉన్నామా? మోయబడిన వారంగా ఉన్నామా? దేవుని ప్రణాళికలలో నిలిచిన వారంగా ఉన్నామా? ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి నష్టపోవటానికి ఇష్టపడుతున్న వారంగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏమండి, పరుగు పందెము ప్రారంభమయ్యేటప్పుడు అందరూ ఒకేసారి ప్రారంభం అవుతారు. అందరూ ఒకేసారి ప్రారంభం అవుతారు చూడండి. కానీ ఎవరికి దేవుడిచ్చిన స్థాయిలో వారు ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఒక వ్యక్తి సగం దూరం పరిగెత్తాడు, ఏదో అనారోగ్యం ప్రాబ్లం అయింది, ఆగిపోయాడు. అతనికి ఏ తృప్తి ఉండాలి? దేవుని దయను బట్టి సగం దూరం పరిగెత్తగలిగాను, నెక్స్ట్ పూర్తిగా పరిగెత్తాలనే ఆశ అతనుకుంటే అతను ప్రయోజకుడు అవుతాడు. నేను సగం దూరమే పరిగెత్తానని అన్నం తినకుండా నీళ్లు దాక్కుండా బలహీనుడయ్యాను అనుకో, అసలు పరిగెత్తడానికి ఇంకా అతనికి శక్తే లేదు. ఇంకా పోటీలో పాల్గొనడానికి అర్హుడు అవుతాడా? అతని జీవితంలో అతను ఇంక ఏదైనా సాధించగలుగుతాడా? సాధించలేడు. ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెంది మరొక సమయంలో మరికొంత ప్రయత్నంలో మనం ముందుకు పరిగెత్తడానికి, అనుకున్నది సాధించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయాలను సాధించడానికి దేవుడి సహాయము మనకు అనుగ్రహిస్తాడని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఒక వ్యక్తి కళ్ళు తెరిచేసరికి అతను ఏమైపోయాడు? పాపి అయిపోయాడు, ప్రభుకి దూరస్తుడయ్యాడు, తనను తాను సిగ్గుగా ఎంచుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మరి ఒక వ్యక్తి కళ్ళు తెరవబడేసరికి అతడు ఏ కృపకు పాత్రుడని తెలుసా? చూడండి, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యం, లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ఈ మాటలు ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కన్నులను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను
తెరవజేసెను. కనుక వారు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ఇక్కడ గమనించండి, ఇతను కళ్ళు తెరవబడినప్పుడు ఏం చూశాడు? దేవుని సహాయాన్ని చూశాడు, అగ్ని రథాలను చూశాడు, దైవ సేవకులు దేవుని సమూహం చూశాడు, ధన్యుడయ్యాడు. కానీ ఆదాము అవ్వ కళ్ళు తెరవబట్టడంతోనే ఏం చూశారు? శాపాన్ని, దేవునికి విరోధమైన ఆలోచన, దేవుని చిత్తంలో లేని పరిస్థితులను వారు చూడటం జరిగింది. దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఆలోచన ఉందా? అయ్యో మేము సిగ్గుగా ఉన్నాము, అయ్యో మాకు వస్త్రాలు లేవనే తలంపు ఉందా? తలంపులు లేవు. అపవాది మాట విని దేవుని పవిత్రతను పోగొట్టుకొని గుడ్డివారయ్యారు. గుడ్డివారిగా మార్చబడిన వారు దేవుని కృపను పొందుకొని వెలుగును, దేవుణ్ణి, మహిమను పొందుకునే భాగ్యవంతులుగా మారిపోయారు. ఒకప్పుడు ఏమండి లోకాన్ని చూస్తున్నారు కానీ దేవుని మహిమను చూడలేదు. కానీ దేవుని యొక్క సేవకుని మాట వినినటువంటి ఆ భక్తుడు దేవుని సహాయాన్ని పొందగలిగాడు, దేవుని మహిమను చూడగలిగాడు. ఓకే, లోకములో గురుడితనంతో ఉన్నటువంటి గురుడివాడు దేవుని మాట ప్రకారము అతడు తన గురుడితనాన్ని పోగొట్టుకున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30 నుంచి 31 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నాడు. చూద్దామా ఒకసారి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 30 నుండి 31 వచనాలు, 2 వచనాలు చదివినట్లయితే ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30 నుంచి 31 వచనం. వారి కన్నులు తెరవబడిను. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వానికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని, అది దేవుని మహిమ ద్వారా ఏమండి లోక సంబంధమైన గురుడితనం, పాప సంబంధమైన గురుడితనం, మనోనేత్రాల గురుడితనం పోగొట్టుకున్న వారు ఏం చేస్తారు? వద్దన్నా కానీ ఆయన మహిమను గురించి గణపరచకుండా, బోధించకుండా, ప్రచారం చేయకుండా ఉండలేరు. ఆయన మహిమలో ఉంటూ అపవాది మాటలు విన్నవారు ఏమవుతారు? అవ్వ ఆదాము వలె మహిమను కోల్పోతారు, కృపను కోల్పోతారు, పవిత్రతలో గుడ్డివారైపోతారు. దేహ విషయంలో మాత్రం ఎలా ఉంటారు? మెలకువ కలిగి ఉంటారు. దేహ విషయంలో మెలకువ కలిగి ఉంటారు, ఆత్మ విషయంలో గుడ్డివారై ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకప్పుడు ఆత్మ విషయంలో అవాదం ఎలా ఉన్నారు? పవిత్రులుగా ఉన్నారు. కానీ ఆత్మను, పవిత్రతను పోగొట్టుకున్న తర్వాత దేవుని విషయంలోనేమో గుడ్డివారయ్యారు, దేహ విషయంలో ఏమయ్యారు? మెలకువ కలిగిన వారిగా ఉన్నారు. కానీ ఈ స్థితి, ఈ తెరవబడిన స్థితి వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. ఈరోజు ప్రయోజనకరమైన వాటికేమో విలువ ఇవ్వటం లేదు, ప్రయోజనం కాని వాటి కొరకేమో ఈరోజు విలువ ఇవ్వటానికి మనం ప్రయత్నము చేస్తున్నాము. అది మనకెప్పుడు క్షేమస్థితి కాదు అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ప్రయోజనమైన స్థితి ఏంటో తెలుసా? తృప్తికరము అని చెప్పండి. ప్రయోజనకరమైన స్థితి ఏంటి? తృప్తికరము. ప్రయోజనం లేని స్థితి ఏంటి? ప్రయోజనం లేని స్థితి ఏంటి? మనకు అన్న దానిని ఆశించి జీవితాన్ని మనం కృంగజేసుకోవటం, దాన్ని ఏమంటారు? ప్రయోజనం లేని స్థితి అంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన స్థితిని, స్థాయిని, ఆత్మీయతను, ఆశీర్వాదాన్ని, లోకములో విజయాలను మనం ఏం చేయాలంటే తృప్తితో సంతోషిస్తూ దేవునికి వందనాలు చెల్లించడం నేర్చుకుంటే మరలా భావితరంలో దేవుడు ఏం చేస్తాడు? అంతకంటే ఇంకొక మెట్టును ఎక్కించి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఆయన ప్రణాళికలో మనలను నిలబెట్టే విధంగా ప్రభు సహాయంతో ముందుకు నడిపిస్తాడు. ఆ విధానంలో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. అమ్మా, ఒక భక్తుని యొక్క నేత్రాలు దైవ సేవకుని ద్వారా తెరవబడ్డప్పుడు దేవుని మహిమను చూశాడు, అగ్ని రథాలను చూశాడు, పరలోక మహిమను చూశాడు. ఒక గురుడివాని కన్నులు తెరవబడ్డప్పుడు ప్రభు సువార్తను, ఆయనకు నేత్రాలు ఇచ్చిన ఆ ప్రభు గురించి ప్రకటించకుండా ఉండలేకపోయాడు. కానీ దేవుని వెలుగులో ఉన్నవాడు అపవాది మాట వినటం వలన ఏం కోల్పోయాడు? దేవుని మహిమను కోల్పోయాడు,
శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, సిగ్గును కొని తెచ్చుకున్నాడు. లోకములో ఉన్న దరిద్రమంతా తరతరాలకు బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయారు. అవునా కదా? ఈరోజు అవ్వ ఆదాము బహుమతిని మనం అనుభవిస్తున్నామా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబట్టడం వల్ల మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటా నిరీక్షణ? మనం ప్రభువుని కలిగి ఉన్నాం, బాప్తీసం తీసుకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. భూలోకంలో మనం ఎలా ఉన్నా దేవుని కలిగి ఉండి దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఆయనకి ఇష్టంగా జీవించినట్లయితే ఏమండి, ప్రభు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో స్థితి అంతా మర్చిపోయి ప్రభుతో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మనము పొందుకోబోతున్నాం. అసలు వాస్తవంగా అది ఎవరు పొందుకున్నారు? మొదటగా ఎవరు పొందుకున్నారు? అవ్వ ఆదాము పొందుకున్నారు. మరలా ఆ భాగ్యాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? అవ్వ ఆదామే పోగొట్టుకున్నారు. వారు పోగొట్టుకున్న భాగ్యాన్ని వారితోనే ముగింపు జరిగిందా? వారి తర్వాత వచ్చిన సంతానం అంతటికి వ్యాప్తి చెందిందా? మరి ఆదాము ద్వారా వచ్చిన దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే ఇప్పుడు మరలా మనం ఎవరిని ఆశ్రయించాలి? కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వారిని మనము అనుసరించేవారిగా ఉన్నప్పుడు మొదటి ఆదాము పొందిన కృపను మనం తిరిగి పొందుకోవటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి మన కొరకాయ శ్రమపడి, సిలువేయబడి, మరణించి, సమాధి చేయబడి పరదేశకు వెళ్ళి మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో అవ్వ ఆదాము వలె పొందిన మహిమలో గురుడితనం కలిగిన వారిగా కాకుండా, ఏమంటే గురుడితనంగా ఉన్నటువంటి ఒక భక్తుడు నేత్రాలు తెరవబడిన తర్వాత ఎలాగైతే రథాలను, దేవుని మహిమను, దైవ సన్నిధిని చూశాడో, ఒక గురిడివాడు యేసుప్రభు ద్వారా నేత్రాలు తెరవబడిన తర్వాత ఎలాగైతే ఆ భాగ్యం ఇచ్చిన దేవుని సువార్తను ప్రపంచమంతటా ప్రకటించడానికి ఎలాగైతే సిద్ధపడాడో, ఆ సమర్పణ త్యాగం మనలో కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకు దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని తృప్తితో కాపాడుకొని అడుగులు ముందుకు వేయటము, దేవునికి మహిమార్థంగా జీవించటం మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, అవి ఇవి అవన్నీ మనల్ని ఏం చేస్తాయి? మనలను బలహీనపరుస్తాయి, కించపరుస్తాయి. కానీ మన ముందున్న మార్గం, మన ముందున్న సహవాసం, మన ముందున్న మాటలు ఏం చేస్తాయి? ఆ స్థితిలో మన జీవితకాలం అంతా నిలబెట్టి మనల్ని ముందుకి నడిపిస్తాయి. అలా మనం దేవుని ప్రణాళికలో నిలబడాలని, దైవరాజ్యానికి వారసులు కావాలని కడపటి ఆదాము పోగొట్టుకున్న మహిమ, మొదటి ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమ, మొదటి ఆదాము ద్వారా కోల్పోయిన మహిమను తిరిగి కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా అనుభవించాలి.